ఇప్పుడు ఎప్పటికప్పుడు ప్రతిసారి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో మనుషులకు తెలియట్లేదండి. ఏం చేస్తున్నారో, భర్తల్ని భార్యలు ఏం చేస్తున్నారో, భార్యల్ని భర్తలు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవట్లేదండి. ఒక అండర్‌స్టాండింగ్‌గా వెళతలేదు భార్యాభర్తలు. హ్మ్. చంపేసుకోవటం ఏంటండి అంత దారుణంగా? భర్తల్ని చంపే హక్కు వాళ్ళకెవరిచ్చ భార్యల్ని చంపొద్దు, భార్యల్ని కొట్టొద్దని మనం చెప్తున్నాం కదండీ! అందరూ చెప్తారు కదా! ఆహ్, భర్తల్ని చంపేస్తున్నారేంటండి? వాళ్ళ 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 తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి? ఎందుకు అట్లా భర్తలు చంపేసేసి, ముక్కలు చేసేసి, వాళ్ళ ఇష్టానుసారంగా చేసేసి, వాళ్ళ వాళ్ళకి వేరే వాడితో సంబంధం ఉంటే వెళ్ళిపోమనండి వాళ్ళని. ఎ మనుషుల్ని చంపేయటం ఏంటి? ఇంత దారుణాలు ఎవరైనా ఉన్నా అలాగే ఒక ఆడపిల్లని ఏంటండి అత్యాచారం చేసి అంతంత మంది ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి ఏం చేస్తున్నారండి? ఎందుకండి? వాళ్ళ నమ్మకం అనలేదా? పిల్లలు కాదా వాళ్ళు? మూర్ఖుల్లా బిహేవ్ చేస్తున్నారు. చంపేయండి వాళ్ళని, బతకనివ్వదు. మనుషులందరిని ఇట్లా చేసేవాళ్ళందరిని చంపేస్తేనే మిగతా వాళ్ళు ఆ తప్పు చేయకుండా ఉంటారండి. చాలా బాధ కలుగుతుంది. కానీ భర్తల్ని భార్యలు చేస్తున్నారు చూడండి, అది మాత్రం చాలా దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు ఎందుకండి? వాళ్ళకి అక్రమ సంబంధాలుంటే వాళ్ళు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలండి, ఇల్లు వదిలేసేసి. వాళ్ళ బిడ్డలేమైపోవాలి? ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన దానివల్ల అటు భర్త చనిపోయి, ఇటు పిల్లలు అన్యాయం అయిపోయి, పిల్లల గురించి ఆలోచించుకోరా అండి? భర్తలు లేకుండా ఎంత కష్టం పడాల్సి వస్తుందో అనుభవించే వాళ్ళకి తెలుసు, అది నాకు తెలుసు. కానీ జనాలేంటంటే ఎంత నీచంగా తయారయ్యారు, చాలా నీచంగా తయారయ్యారండి. అందుకే మొన్న కరోనా అన్ని ఇంత ఇంత నాశనాలు జరుగుతున్నాయి, ఉట్టికి జరగవండి. దే అసలు దారుణాలు చేసి పాడు చేసేస్తున్నారండి జనాలని. ఇది మాత్రం చాలా బాధాకరంగా ఉంది. అసలు వినటానికే చాలా కష్టంగా ఉందండి ఏది కూడా అసలు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతాకి, ఒక మగాడి జీవితం ఆడది నాశనం చేసేటాకి ఇంత దారుణాలా? అస్సలు చాలా బాధగా ఉందండి. మీరేమంటారో మీరు కూడా చెప్పండి.